ఎంతకీ తగ్గని జలుబు, ఎంతకీ తగ్గని ఈ ముక్కు దిబ్బడ, ఎంతకీ తగ్గని ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఈ దగ్గు, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఒక్కోసారి తల్లిదండ్రులకు అర్థం కాదు. సర్ది ఉంది సార్, జలుబు ఉంది సార్, దగ్గు ఉంది సార్, ఎప్పుడు చూసినా కొంతమంది రొంప, రకరకాల పేర్లు, ఎన్నో రకాలైన ఇమ్ముంది సార్ మా బాబుకి, కొంతమంది దమ్ము అంటారు, కొంతమంది ఈస్నోఫిలియా అంటారు. ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల లేబుల్స్ పెట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క డాక్టర్ దానికి ఒక్కొక్క పేరు పెట్టొచ్చు గాక. అయ్యో ఆ డాక్టర్ అదన్నాడే మీరేంటి ఇది అంటున్నారు అని కొంతమంది. తల్లిదండ్రులకు ఎవరికైనా జలుబు ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి. తల్లికి కానీ తండ్రికి కానీ, ఇది మొదటి నుంచి నేను చెప్తూనే ఉంటాను. మీకు అది ఉంది అంటే మీ అంతట మీరే డయాగ్నోజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్రహ్మ విజయం కాదు, బ్రహ్మ పదార్థం అంతకంటే కాదు. తల్లికి విపరీతమైన జలుబు ఉంది, దగ్గు ఉంది, డస్ట్ ఎలర్జీ ఉంది, అది పడదు ఇది పడదు. సో ఎప్పుడు చూసినా కూడా ఆయాసమో లేకపోతే ఏదో ఒకటి జలుబు, అంటే బ్రీదింగ్ సంబంధించింది, లంగ్స్ సంబంధించింది, రెస్పిరేటరీకి సంబంధించినటువంటిది ఏదో ప్రాబ్లం ఉందా లేదా, తల్లికి కానీ తండ్రికి కానీ. అదే చిన్నపిల్లల్లో జలుబులాగా మొదలవుద్ది. ఈ జలుబులాగా మొదలైంది ఇంకా ఎంతకు తగ్గదు. అంటే ఎట్లనంటే జనరల్గా ఒక నెల రోజుల లోపలనే 2-3 హాస్పిటల్ తిరిగిన వాళ్ళని చూశాను. 3 నెలల లోపు 10 హాస్పిటల్ తిరిగిన వాళ్ళని కూడా చూశాను. ఎప్పుడు చూసినా జలుబు చేయటం, లేకపోతే దగ్గు రావటం, పక్కలు ఎగరేయటం, ఆయాసపడటం, పాలు తాగలేకపోవటం. సో ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ని తల్లి ఫస్ట్ గమనిస్తుంది. దీన్ని చాలా మంది అంటే తల్లి యొక్క యాంగ్జైటీ, తల్లి యొక్క ఆ కన్సర్న్ ఏదైతే ఉందో పెద్దవాళ్ళు దాన్ని కొట్టేస్తారు. నువ్వు యంగ్ మదరు, నీకు ఏం తెలియదు, ఎప్పుడు చూసినా టెన్షన్ పడతా ఉంటావు, అది ఇది అంటారు. అయితే ఇదే విషయంలో ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. క్లినిక్లోకి వచ్చినప్పుడు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, దూకుతూ ఉంటాడు. వీడికి ఏమైందండి బాగానే ఉంది కదా అని అన్నాను అనుకో డాక్టర్. ఇంకా ఆ తల్లిదండ్రులకు ఎట్లా సార్ ఇప్పుడు వీడు బాగానే ఉంటాడు, నైట్ సార్ వీడి బాధ మేము చూడలేము అంటారు. సో ఒక్కో సందర్భాల్లో డాక్టర్లు కూడా పొరపాటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం తల్లిదండ్రుల యొక్క సిమ్టమ్ని మనం బలంగా తీసుకొని ఫ్యామిలీ హిస్టరీని కూడా మనం తీసుకున్నట్లయితే ఆ పొరపాటు అనేది జరగకుండా ఉంటుంది.